నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన భద్రతకు సంబంధించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఆయనకి ప్రాణహాని ఉంది అన్నట్టు కూడా ఆయనతో ఆయనే చెప్పడం జరిగింది. భద్రత కూడా పెంచమని చెప్పేసని రిక్వెస్ట్ చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని మనకు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం చౌదరి. నమస్తే అమ్మా. జనసేనాని పవన్ కళ్యాణ్ పై అటాక్ జరిగింది. అది మనం అందరం చూసాం. ఆయన నోటితో ఆయనే చెప్పడం జరిగింది ఒక ప్రెస్ మీట్ లో. సో ఆయన్ని అభిమానులు అనేటువంటి నెపంతో ఆ ముసుగు వేసుకుని వచ్చి ఆయన మీద సూదులతోని, చిన్న చిన్న కత్తులతో, బ్లేడులతో కూడా అటాక్ చేశారు. ఆయనకి గాయాలయ్యాయి. ఆయనతో పాటు ఆయన భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆయన దీనిపైన ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. సో దీన్ని ఏ విధంగా చూడాలి? అలాగే ఆయన భద్రత కూడా పెంచమని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మొదట మీకు టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. నమస్తే. జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ఒక పక్క యువగళం అయిపోయిన తర్వాత ఈ రోజు ఎన్నికల శంకరాంపూడి చంద్రబాబు నాయుడు గారు ఆయన వారాహి యాత్ర పిఠాపురం నుంచి 30 తారీఖు నుంచి 2వ తేదీ వరకు అక్కడ పిఠాపురం తిరగాలని ఆయన షెడ్యూల్. ఆ షెడ్యూల్ లో భాగంగా పిఠాపురంకి వెళ్ళాడు. అక్కడ గతంలో వర్మతో ప్రాబ్లమ్స్ ఉంటే సాలిపోయి వాళ్ళు కలిసి ఇద్దరు కూడా ప్రచారం చేశారు. అలాగే పెద్ద ఎత్తున అభిమానులు వచ్చేసారు. ఇప్పుడు జనరల్ గా మీరు గమనిస్తే రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీ అభిమానులే ఉంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వచ్చే కొద్దికి సినిమా అభిమానులు ఉన్నారు, రాజకీయ అభిమానులు ఉన్నారు. సో ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ పిఠాపురంలో ఓడించాలని అధికార పార్టీ 200 కోట్ల పైచీలు డబ్బులు చల్లి కడప నుంచి ఫ్యాక్షనిజం తీసుకొచ్చి ఏజెంట్లు తీసుకొని వచ్చి ఆయన ఎట్టయినా సరే ఓడించాలి, ఈయన వస్తే అసెంబ్లీలో మాకు తలనొప్పుందని చెప్పి వాళ్ళ పక్క కుట్రలు పంతా ఉంటే నిన్న వర్మ గారు వీళ్ళంతా వచ్చి కలిసి కొంత అభిమానులు పరిచయం చేసేటప్పుడు కొంత తొక్కిసలాట జరిగింది. ప్రధానంగా ఏంటంటే కొత్త వారు ఎక్కువ మంది దూరేసినప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ కొంత నిలవరించడానికి ప్రయత్నం చేశారు. సన్నని బ్లేడ్లు చేతుల్లో పెట్టుకోవడం, సూదులు చేతులు పెట్టుకోవడం, గాయపరచడంతో వాళ్ళందరూ అలాగే వాళ్ళ షూల్ని బలమైన గట్టిగా ఉండి తొక్కియటం కాళ్ళని ఇవి చూసి వాళ్ళు భయప్రాంతులు గురయ్యారు. ఇదే అటాక్ పవన్ కళ్యాణ్ గారి మీద జరిగింది. దాంతో ఆయన ఒకసారి కంగు తిన్నాడు. ఏంటి ఇది భద్రతా వలయం, ఆల్రెడీ ప్రైవేట్ భద్రత కూడా ఉంది. ఇక్కడ మేము బాధ కలిగించే అంశం ఏంటంటే అభిమానుల నెపంతో, సినిమా అభిమానుల నెపంతో ఫోటో దిగాలనే ఆలోచనతో ఒకవేళ అధికార పార్టీయో లేదా ఇంకో దానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు కుట్రలు చేస్తే ఇప్పుడు బ్లేడ్లు సూదులతో గుచ్చితే మహా అయితే గాయం అవుతుంది, కొంత రికవరీ చేసుకోవచ్చు. ఇది గతంలో యువగాళం చేసేటప్పుడు లోకేష్ గారికి ఈ విధంగా జరిగింది. గోర్లతో చీకేయటము, అదేవిధంగా నలిపేయటము, ఎర్రగా చేతులు మారిపోవటం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లో ఆయన మనిషి పొడుగ్గా ఉంటాడు, వేరే వాళ్ళు కండు వేయాలంటే ఎగిరి వేసినప్పుడు మెడ తగులుకొని లాగేశారు. అప్పుడు ఆయన స్పైనల్ ప్రాబ్లం వచ్చింది, చాలా ఇబ్బంది పడ్డాడు. యవ్వానం ఏంటంటే ఒకసారి పరాకాష్ఠకి వెళ్తుంది. అలా అయితే ఇబ్బంది లేదు, గాయాలు అవుతాయి, తప్పించుకోవచ్చు. ఇక్కడ ప్రజల మనిషి, రేపు రాష్ట్రానికి ఆ మనిషి సేవలు అవసరము. ఇంకో పార్టీ అధినేత, జనసేన అధినేత, అటువంటి వ్యక్తి మీద ఈ బ్లేడ్లు సూదులతో గతంలో చూశారు మీరు ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి మీద కోడి కత్తితో గాయం చేసినట్టు. ఇప్పుడు ఈ బ్లేడ్లు కత్తు ఈ సూదులతో పాయిజన్ మెల్టెడ్ గా ఉంటే ప్రమాదం కదా, మరి చాలా గుర్తించకపోతే. ఇప్పుడు పాయిజన్ లో దాన్ని ముంచి కట్ చేస్తే ఏదో గాయమే కదా అని కాస్త నెగ్లెక్ట్ చేస్తే అది కాస్త బ్లడ్ లో కలిసిందంటే ప్రాణహాని వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఆయన ఒక రకంగా చెప్పాలంటే పక్కన ఉన్న వాళ్ళ మిత్రులు చూసి ఇదేంది ఇది తెలియకుండా కట్ చేస్తున్నారు, చేతుల్లో వేళ్ల మధ్యలో సన్నల్ బ్లేడ్స్ పెట్టుకొని అని డిస్కస్ చేసినప్పుడు భద్రతా వలయాలతో పోయిన వాళ్ళకి ఆల్రెడీ గాయాలు అయిపోయింది. వాళ్ళు చూపించి మాకు అని చెప్పేందుగా ఒక్కసారిగా అక్కడ వాతావరణం నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది. ఏంటి వెనక అనేది జరుగుతున్నప్పుడు చూసినప్పుడు ఒక రకంగా అధికార పార్టీ కడప నుంచి మనుషులు పంపించడం, ఆయన ఏజెంట్లు పెట్టడం, ఆయన ఓడించాలని డబ్బులు ఖర్చు పెట్టడం చేస్తా ఉంటే ఇక్కడ లోకల్ గా అభిమానుల పేరు మీద వచ్చి కొంతమందిని కావాలని సైకో తొట్టడానికి పరాకాష్ట, లేకపోతే అంటే అభిమానం పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిందా, ఇవన్నీ చూసినప్పుడు బాధ కలిగిస్తుంది. ఒక హీరోగా మీరు అభిమానించండి. గతంలో కూడా ఏలూరు సభలు అనుకుంటా ట్రాక్టర్లు అడ్డం పెట్టి గుద్దేయాలని ఆయన లోపలికి రానికుండా వారాహిని పాత బస్సులు అడ్డం పెట్టి నిలవరించడానికి ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున అడ్డుకోవడంతో అది ఫిజికల్ గా కనపడుతుంది, అంటే గొడవకు వస్తున్నారు. ఇది తెలియకుండా కదా అభిమానులు ముసుగులో గతంలో రాజీవ్ గాంధీ గారిని ఏం చేశారు, అభిమానుల పేరుతో దండేసి కనుమూలి అంటే పేరులో నళిని నేమ్ కొంతమంది ఉగ్రవాద సంస్థలు ఆయన ప్రాణహాని బాంబులు పెట్టి పేల్చేశారు కదా. అట్లాంటి గాయాలు జరిగితే తట్టుకోవడానికి అంత కష్టం కాదు, ప్రాణానికి ప్రమాదం జరిగినప్పుడు ఇంకా ఇప్పుడు చాలా సైన్స్ డెవలప్ అయిపోయింది. ఆ బ్లడ్ సుతుల్లో పాయిజన్ లో ముచ్చి పెట్టుకొని గబాన్ని గాయగలిస్తే మాత్రం బ్లడ్ లో కలిస్తే పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉందనే విషయాన్ని చెప్పకనే ఆయన చెప్తున్నాడు.
దాంతో అవును. ఖచ్చితంగా భద్రతా వలయాన్ని పెంచాలి. ఇంకో పక్క ప్రతిపక్ష నాయకుల మీద ఏదైతే దాడులు ఎక్కువయ్యాయి. దీనికోసం సెంట్రల్ ఫోర్స్ కూడా తీసుకొని అవసరమైతే జెడ్ కేటగిరీ, వై కేటగిరీ ఏదో కేటగిరీ మీద ఆయనకి భద్రత కలిగించకపోతే పిఠాపురంలో ఎక్కువ టైం ఉండాలి ఆయన. ఎందుకంటే ఆ ప్రచారం ఉమ్, తిరగాలి, జనంలోకి వెళ్ళాలి. గతంలో అవును. సినిమాలోనో లేదా సెట్ లోనో కనబడేవాడు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక రకంగా భయం ఉంటుంది. రెండు అభిమానుల మధ్యలో వీళ్ళకి దగ్గర తీసుకొని ఫోటోలు తీయలేదని వాళ్ళు అలిగినా అలుగుతారు. సో ఫోటోలు తీసుకోకపోతే కలవకపోతే ఒక ప్రమాదం ఉంది. అవును. ఇటువంటి సమస్యలు వస్తే ఈయనకి అసలు మనిషికే ప్రమాదం వచ్చినప్పుడు ఇంకా పార్టీ ఏముంది, అధ్యక్షుడు ఏముంది, అసలు ఇంకా అలాంటి సంఘటనలు జరిగితే ఊహించడం అసలు రావణ కష్టం అవుతుంది రాష్ట్రం. కాబట్టి అవును. సిచ్యువేషన్ లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి వారి యొక్క జరుగుతున్న సంఘటనలు గమనించి దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఖచ్చితంగా ఏ విధంగా ఇటువంటి కుట్రలు చేసి ఆయన్ని ఒప్పిపెట్టాలి ఏమన్నా ప్లాన్ చేస్తారా? గతంలో వంగవీటి రాధాకృష్ణ వాళ్ళ నాన్నగారు రంగా గారి హత్య విషయంలో కూడా ఇది ఆయన నిరాహత్య చేసేటప్పుడు జరిగింది అటాక్. ఇట్లా చాలా పట్టాల రవి గారు ఉన్నారు. సో నేరుగా ఆఫీస్కి పోతుంటే అక్కడికి వెళ్ళి కాల్ చేశారు. ఇవన్నీ బహిరంగ కనబడే విషయాలు. కానీ ఇలా ఉమ్, తెలియకుండా ముసుగు దొంగల్లాగా వచ్చి ఈ అభిమానుల నెపోతో వచ్చి ఆయనకి ప్రాణహాని చేస్తే మాత్రం ఎవరు గుర్తించలేరమ్మా. అది చాలా ఏమంటారు దాన్ని సమకూర్చుకోలేనంత డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి వెంటనే పవన్ కళ్యాణ్ గారికి తగిన భద్రత చేకూర్చాలని అభిమానుల పేరుతో వచ్చేవాళ్ళు కాకుండా సెక్యూరిటీని పిలిచి ఫిల్టరైజ్ చేసి ఎవరైతే ఆ ఊరు ప్రాంతం గతంలో వేరే ప్రాంతం నుంచి వచ్చి అక్కడ ఫోటోలు దిగేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఉమ్, కాకుండా పిఠాపురం వాళ్ళు మాత్రం కలిసే విధంగా అక్కడ ఉంటే వాళ్ళని కలిపే విధంగా కొన్ని సెక్యూరిటీ రీజన్స్ తీసుకొని ఒక స్కానింగ్ మిషన్స్ తీసుకొని ఇప్పుడు ఎవరైనా వెళ్తే బాంబ్ స్క్వాడ్ స్కాన్ చేసినట్టు చేసి వాటిని కలిసే విధంగా పెడితే కొంతలో కొంత ఆయనకి మనం న్యాయం చేసిన అవుతామని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం అయితే చేయదు కానీ ఖచ్చితంగా డీజీపీ గారికి ఒక లెటర్ రాసి సెంట్రల్ కమిటీకి ఒక లెటర్ రాసి వై కేటగిరీ జడ్గిరి భద్రత పెంచితే గానీ ఆయనకి ముప్పు నుంచి తప్పించుకునే ఆస్కారం లేదు. లేదంటే ఈ గడిచే ఇంకా దాదాపు ఆయన 10 రోజులు పెట్టుకోండి షెడ్యూల్. 11 వరకు తెనాలి ఇంకా సులూరుపేట కొన్ని ఏరియాలో తిరుగుతున్నాడు 10వ తేదీ వరకు. ఉమ్, ఆ పేర్లు కూడా నాకు ఐడియా ఉంది. అలాగే ఆయన చివరాఖరు వచ్చేటప్పుడు రాజాంకి వచ్చి నిలపాలని కన్నవరం, రాజాము, అదే పిడుగురాళ్ళు ఈ ప్రాంతాలు తిరుగుతాడు. ఇవన్నీ జరిగేటప్పుడు ఆయన ప్రచారంలో భాగంగా జనంలోకి వెళ్ళిపోవాలని వెళ్తుంటాడు. కానీ ఈ ఆకతాయిలు ఇలాంటి ప్రమాదం చేసే వ్యక్తులు తెలియకుండా వచ్చేస్తే ఊహించలేని యాక్సిడెంట్. కాబట్టి తక్షణమే పవన్ కళ్యాణ్ ప్రాణానికి ముప్పుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది, ఆయన అభిమానుల మీద ఉంది, పార్టీల మీద ఉంది. కాబట్టి కేంద్రం దీనిపైన ప్రత్యేక స్థితి తీసుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ ఆయన కూడా ఒక సమావేశంలో అడగడం జరిగింది. సో ఈ రకంగా నా పైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి ప్రాణహాని ఉంది. మీరన్నట్టు వారాహి టైంలో కూడా ఇదే జరిగింది. సో అప్పుడు మళ్ళీ సెక్యూరిటీ గురించి అతను ఏం మాట్లాడలేదు. ఈసారి ఆయనతో పాటుగా ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా గాయాలయ్యాయి. సో అంటే అవును. రాబోయేటువంటి రోజుల్లో ఈ సిట్యుయేషన్స్ ఇంకా ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా? అండ్ ఎవరు చేశారు ఏంటనేది ఏమన్నా ఇప్పటికైనా తెలిసిందంటారా? ఇంకా ఇప్పుడు తెలీదా? వాళ్ళు చేతిలో షేక్ హ్యాండ్ ఇస్తారు. అలాగే నమస్కారం పెట్టినప్పుడు భుజం మీద చేయేస్తారు. సరక్కని లాగేసినప్పుడు ఏళ్ల మధ్యలో ఉంటది బ్లడ్ ఇవన్నీ. ఎవరు చేశారని వెంటనే ఇంకో అభిమానం వస్తారు. టకాన్ని గుర్తుపట్టలేం. కెమెరా తీసుకొని ఉండదన్నమాట. సో ఏమవుతుందంటే దాంట్లో చివరికి పరిస్థితి డ్యామేజ్ అయిన తర్వాత ఎత్తుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు చివరికి ఒక్కొక్కసారి కట్ చేసేటప్పుడు మనం వేరే ఆలోచన టకాన్ని కూడా తెలియదు. అది చివరికి మళ్ళీ పెయిన్ వచ్చి బ్లడ్ రిలీజ్ అయ్యే వరకు తెలియదు అది మనకు తగిలిందా అని. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో ఇంతవరకు డ్యామేజ్ జరిగేంత వరకు వెయిట్ చేయలేం. కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళని నిలువరించడానికి చేయాల్సిన ఏర్పాట్లు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం ముంచుకొచ్చే ఆస్కారం ఉందమ్మా. కాబట్టి పోలీసులు ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు. కానీ వాళ్ళకి తగిన ఎక్విప్మెంట్స్ కావాలి. ఇప్పుడు స్కాన్ చేయడానికో తగిన మిషన్స్ పర్మిషన్ కావాలి కూడా. స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. అట్లాంటి పర్మిషన్స్ తీసుకొని వాళ్ళు స్కానింగ్ మిషన్స్ పెట్టుకొని అలాగే ప్రతి ఒక్కరిని తరువుగా గతంలో మనం ఎయిర్పోర్ట్ లేకపోతే ఏ విధంగా చెక్ చేస్తారో ఎయిర్పోర్ట్ సిబ్బంది అటువంటి చెక్ చేసే అభిమానులు పంపిస్తే సాధ్యమైనంత వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయా లేదా బ్లేడ్లు ఉన్నాయా సూదులు ఉన్నాయా ఇంజక్షన్లు ఉన్నాయా తీసి పక్కన పడేసి వెళ్తే క్షేమంగా ఉంటుంది. దాని సుఖంగా ప్రమాదం సాధ్యమైనంత వరకు 99% నిల్వరించే అవకాశం ఉంది. కాబట్టి ఆ టైప్ ఆఫ్ సెక్యూరిటీ పెడితే తప్ప రేపు పవన్ కళ్యాణ్ గారిని నిజంగా చెప్పాలంటే టార్గెట్ చేసుకొని పనిచేస్తున్నారేమో కొంతమందిని ఒక రకంగా అనుమానాలు రేకెత్తున్నాయి. ఇది జనసేన పార్టీకి తీరని లోటు అవుతుంది. కాబట్టి మనం అందరం కలిసి ప్రజల మనిషిగా ఈరోజు రాష్ట్రానికి అవసరం దృష్ట్యా కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉందనే విషయాన్ని హెచ్చరికలాగా మనం ఈరోజు చేయొచ్చమ్మా. తప్పకుండండి. సో జనసేన భద్రతకు సంబంధించి ఆయనే నేరుగా చెప్పడం జరిగింది. నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసని. సో దానికి సంబంధించి ఆయన భద్రత పెంచాలి అని ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ రకంగా ప్రభుత్వం అంటే సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నామండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, చౌదరి.